పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ముంబై నుంచి సినిమా కార్మికులను తీసుకొచ్చారంట. సో, అందుకోసం అని జెప్పేసి తెలుగు కార్మికులందరూ కూడా చాలా ఫైర్ అవుతున్నారు. అదేంటి మన దగ్గర లేరా? పవన్ కళ్యాణ్ గారికి తెలీదా అని జెప్పేసి. అసలు ఏం జరిగింది? సో, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇప్పుడు సినిమాకి డేట్లు ఇస్తున్నారంటే ఆయన ప్రతి టైం కూడా ప్రీషియస్సే. ఒక రోజంతా ఇచ్చారంటే ఆయనకు చాలా వాల్యుబుల్ టైం అది. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రంలో కొన్ని పనులు చూసుకోవాలి. అది చూసుకుంటూ సినిమాని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో, హైదరాబాద్‌కో, విజయవాడకో తిరగాల్సి వస్తూ ఉంటుంది పద్దాక. సో, షూటింగ్ కోసం అని చెప్పి ఆల్రెడీ అమరావతిలో హరిహర వీరమల్లు సెట్స్ వేయడం అట్లా చేశారు. సో, అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వీఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఎక్కువైపోతుందనమాట. సో, ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నంత ఫెసిలిటీస్ అక్కడ తొందరగా అరేంజ్ చేయలేరు. సో, అందువల్ల ఏమవుతుందంటే ముంబై నుంచి టెక్నీషియన్లు గానీ, ఆర్టిస్టులు గానీ అందరూ వస్తున్నారనమాట. సో, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ ఓజీ అప్పజెప్పేశారు, షూటింగ్ అయిపోయింది. దానికి ప్రాబ్లం లేదు. సో, ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ ఉందో దానికి షూటింగ్ జరుగుతుంది. దానికోసం ముంబై నుంచి ఆర్టిస్టులు వస్తున్నారంట. ఎందుకు అంటే మన తెలుగు కార్మికులందరూ కూడా పనిచేసేవాళ్ళు ఎవరైతే టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ ధర్నా చేస్తున్నారు. సో, మాకు ఇంకో 30% వేతనాలు పెంచాలి, మాకు ఇచ్చేది సరిపోవట్లేదు అని చెప్పి. సో, వాళ్ళంతా ఈ రోజు నుంచి షూటింగ్లు ఆపేసి నిరసన తెలియజేస్తున్నారు అనమాట. సో, ప్రొడ్యూసర్స్ అందరూ ఏకపక్షాన మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేద్దామనే ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నారు. సో, అక్కడ ఏం తేలుతుంది, 30% ఒకసారి పెంచుతారా అంటే, ఎందుకంటే ఇప్పుడు ఒక ₹1000 ఇచ్చేవాడికి మళ్ళీ వెంటనే ₹300 రోజుకి ఇవ్వాలి అంటే అది చాలా క్యాలిక్యులేషన్ తేడా ఉంటుంది. సో, గవర్నమెంట్ లెక్కల ప్రకారం కూడా కొంత నిబంధనలు ఉంటాయి వాళ్ళకి. సో, అది చూసుకుని అలాగే ప్రొడక్షన్ కాస్ట్ బిగ్ బడ్జెట్ సినిమా అయితే బిగ్ లెవెల్లోనే ఉంటాయి అమౌంట్లు కూడా. చిన్న సినిమాలకు చిన్న స్థాయిలోనే ఉంటాయి. సో, ఇంకా దాన్ని బట్టి ఆలోచించుకుని వాళ్ళైతే ఇస్తారనమాట నిర్మాతలు. సో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇలా ఉంది, ఆయన ఎలా షూటింగ్ స్టార్ట్ చేస్తారు, ఆయనకు తెలియదా మన తెలుగు కార్మికుల కష్టాలు. సో, ఆల్రెడీ చాలామంది వెళ్ళి ఆయనతో మీటింగ్ పెట్టుకుంటున్నారంట సెట్లోనే. ఎందుకంటే సార్ ఏంటి మా పరిస్థితి అని చెప్పి. సో, ఆయన మాత్రం నిర్మాత తీసుకున్న డెసిషన్కి ఆయన ఏం చేయలేడు. ఎందుకంటే నిర్మాతకి ఇక్కడ షూటింగ్ ఆగకూడదు. మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ షూటింగ్ అనేది స్టాప్ అవ్వకూడదు. సినిమా ఆయన ఈ మంత్ వరకే డేట్లు ఇస్తాడు. ఆయన ఈ మంత్ ఎండ్తో ఆయనకు డేట్లు ఇవ్వడు. ఆ లోపు ఆయన షూటింగ్ పూర్తి చేసుకోవాలి. సో, మరి ఇక్కడ టెక్నీషియన్లు ఆర్టిస్టులు దొరకకపోతే ఎవరైతే దొరకలేదో వాళ్ళు మరి ముంబై నుంచో బెంగళూరు నుంచో తెప్పించుకోక తప్పదు. సో, ఇప్పుడు జరుగుతుంది అదే. సో, ఆయన అట్లా చేయడం వల్ల మన దగ్గర వాళ్ళ పని పోతుంది కదా అని వాళ్ళైతే బాధపడుతున్నారు. సో, మరి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి వాళ్ళతో మాట్లాడతా అని కూడా చెప్పారు. ఎందుకంటే ఇది ఒక రోజులో తీసుకున్న డెసిషన్ కాదు. మీరంతా బాగానే ఉంటారు 30% అడిగేసి, తర్వాత నిర్మాతలు అక్కడ మీరు తగ్గించుకోవాలని మా మీద పడతారు రెమ్యునేషన్లు. సో, నా గురించి మీకు తెలిసిందే ఎంత తీసుకుంటున్నాను ఏంటనేది అని ఆయన మాటలో వివరించడం జరిగిందనమాట. సో, ఇప్పుడు మళ్ళీ కార్మికులందరూ ఆయనైతే అడిగారు. సో, ఆయన ఆ సినిమా వరకు ఆయన ఏమైనా బెనిఫిట్ చేస్తాడా కార్మికులకి, మన కార్మికులకి ఆ సినిమా నుంచి ఏమైనా ఇప్పించగలుగుతాడా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో, మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన మొత్తం అందరికీ సాటిస్ఫై చేయలేకపోయినా సో, నిర్మాతల నుంచి ఏదో బెనిఫిట్ అయ్యేలా అయితే చూస్తారనమాట.